సాహితీ ఛానల్కు స్వాగతం. ప్రజలందరిలో శాస్త్రీయ చైతన్యాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడానికై ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం ద్వారా మనం అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కాలిన చర్మం మీద చన్నీళ్లు చల్లవచ్చా లేదా అనే అంశం గురించి చూద్దాం. అరుణ ఆదరాబాదరాగా వంట చేస్తోంది. ఒక పక్క ఆయన గారికి ఆఫీస్ టైం అయిపోతుంది. మరో ప్రక్క పిల్లలను స్కూలుకు పంపాలి. తెల్లారిన దగ్గర నుంచి వీరందరినీ సాగనంపే వరకు అరుణ కాళ్ళు చేతులు యంత్రంలా ఆగకుండా పనిచేస్తూ ఉంటాయి. అలా పనిచేస్తున్న అరుణ ఇవాళ అకస్మాత్తుగా కెవ్వున కేక పెట్టింది. ఎలా జరిగిందో ఏమో కానీ పొయ్యి మీద మరుగుతున్న పులుసు గిన్నె ఒలిగిపోయి అరుణ ఒంటి మీద పడిపోయింది. మరుగుతున్న పులుసు పట్టంతో కాళ్ళు చేతులు రెండూ కాలిపోయాయి. చేతులు కాళ్ళు ఎంత దులిపినా వేడి వేడి పులుసు పడ్డ మంట అపరిమితంగా ఉంది. ఏం చెయ్యాలో తోచక మంటకి తట్టుకోలేక కాలిన చోట ఉఫ్ ఉఫ్ అంటూ నోటితో గాలి ఊదుకుంటూ బాధపడిపోతోంది. ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పుతుందేమో అనిపిస్తోంది ఆమెకు. అరుణ భర్త అనిల్కి ఏం చెయ్యాలో తోచక తికమక పడిపోతూ ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ పరిగెత్తుకుని వెళ్ళి పక్క గదిలో నుంచి సిరా తీసుకుని వచ్చి కాలిన చేతుల మీద కాళ్ళ మీద పోశాడు. సిరా పడగానే ఒక్క క్షణం చల్లగా అనిపించి అరుణ మనసు కుదుట పడింది. కానీ మరు నిమిషం తిరిగి మామూలుగానే బాధపడసాగింది. అబ్బా, ఈ బాధ పడలేకుండా ఉన్నాను. కాస్త ఈ కాలిన చేతులని కాళ్ళని చన్నీళ్లలో ముంచేస్తే ఎంత హాయిగా ఉంటుందో అని భావించింది. మళ్ళీ తనే ఏదో ఈ బాధకి తట్టుకోలేక అలా అనుకున్నాను కానీ కాలిన ఈ చేతుల్ని చన్నీళ్లలో ముంచితే ఇంకేమైనా ఉందా? చేతులు బొబ్బలెక్కిపోవు, ఉన్న కండ కాస్త ఊడిపోదు అంటూ తన్ని తాను సముదాయించుకుంది. కానీ బాధ మాత్రం బాధగానే ఉండిపోయింది. అరుణలాగానే చాలామంది ఒంటి మీద వేడి నీళ్లు కానీ మరుగుతున్న నూనె కానీ పడినప్పుడు దాని మీద చన్నీళ్లు పోస్తే ప్రమాదం జరుగుతుందని భావిస్తారు. అందువల్ల సిరా చల్లడమో మెత్తని ఆకులు తెచ్చి అద్దడమో చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అంతగా ఉపశాంతి ఏమీ ఉండదు. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఒంటి మీద మరుగుతున్న నీళ్లు, నూనె ఇతరత్రా మరేదైనా పడినప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా చన్నీళ్లు పోసుకోవచ్చు. కాలిన శరీరం మీద ఇలా చన్నీళ్లు పోయడం వలన ఎటువంటి ప్రమాదము కలగదు. ఈ విషయం గురించి గుంటూరు మెడికల్ కాలేజీ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ నూతక్కి వెంకటేశ్వరరావు గారు వివరిస్తూ, ఒంటి మీద వేడి నీళ్లు కానీ మరుగుతున్న నూనె కానీ పడగానే ఆ మండుతున్న చేతిని కానీ కాళ్లను కానీ వెంటనే శుభ్రమైన చన్నీళ్లలో ముంచితే బాధ తగ్గిపోతుంది.
ఐస్ వాటర్లో ముంచితే మరీ మంచిది. డాక్టర్ దగ్గరకు వెళ్ళేలోగా ఇలా చేయడం వలన కొంత బాధ ఉపశమిస్తుంది. కాలి బొబ్బలెక్కిన శరీరం మీద చన్నీళ్లు చల్లి ఇంటి వద్ద ప్రథమ చికిత్స చేయవచ్చు. కాలిన చోట చన్నీళ్లు పోయడం వల్ల తరువాత ఆ భాగం వికారంగా తయారవడం కానీ పనికి రాకుండా అయిపోవడం కానీ జరగదు అన్నారు. కొద్దిపాటిగా కాలినప్పుడు చన్నీళ్లలో కొద్దిసేపు ముంచి ఉంచగానే బాధ తగ్గిపోయి ఉపశాంతి కలుగుతుంది. మరింత ఎక్కువ కాలినప్పుడు చన్నీళ్లలో ముంచబట్టి మంట చాలా వరకు తగ్గినా తరువాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి పూర్తి ఉపశాంతి పొందే వరకు ఇంజెక్షన్లు చేయించుకోవడం, కాలిన చోట కట్టు కట్టించుకోవడం, చీము పట్టకుండా పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్ వాడటం చేయాలి. కాలిన చోట్ల బొబ్బలు లేవడం అనేది చన్నీళ్లలో ముంచినా ముంచకపోయినా రావటం మామూలే. ముంచితే ఎక్కువగా రావడం, ఆ భాగం కుళ్ళిపోవడం అనేది జరగదు. అలాగే కాలిన చోట నీళ్ల బదులుగా సిరాప్ పోయడం వలన ప్రత్యేకంగా ఫలితం ఏమీ ఉండదు. కర్మాగారాల్లో పనిచేస్తున్నప్పుడు, ల్యాబొరేటరీల్లో పనిచేస్తున్నప్పుడు ప్రమాదకరమైన యాసిడ్స్ మీద వలగడమో చిందడమో జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు కూడా వెంటనే అవి పడిన భాగాన్ని ఎక్కువ నీళ్లతో కడిగివేస్తే చాలా వరకు బాధ తగ్గుతుంది. వాటి వలన నష్టము తక్కువ కలుగుతుంది. అదేవిధంగా యాసిడ్స్ వంటివి కళ్ళలో పడితే వెంటనే కళ్ళను నీళ్లతో కడిగివేయాలి. లేదా ఒక పెద్ద పళ్ళెంలో నీళ్లు పోసి అందులో ముఖం ముంచి కళ్ళు తెరిచి చూడాలి. తరువాత వీలైనంత త్వరగా డాక్టర్ వద్ద చికిత్స పొందాలి. ఈరోజు మనం కాలిన చోట చన్నీళ్లు పోయవచ్చా లేదా అనే అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు ఏం చెప్పారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్